ఇలాంటోడు ఐఏఎస్ ప్రిపేర్ అయితే ఉంటది అనే ఒక ఒపీనియన్ ఇతని బ్యాటింగ్ చూస్తుంటే వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే అనిపించింది. అంటే ఇక్కడ నా ఉద్దేశం వైభవ్ క్రికెట్ వదిలేసి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని కాదు. వైభవ్ లాంటి వాడు ఐఏఎస్ ప్రిపేర్ అయితే అతను ఖచ్చితంగా వచ్చేటటువంటి విజయం గురించి చెప్తున్నాను. అతను ఆటలో చూపించినటువంటి పర్సెవరెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ లక్ష్యం పట్ల ఉన్నటువంటి దృక్పథం కానీ ఇవి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అవసరం. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ, నిరంతర శ్రమ. ఏదో ఇలా వచ్చి ఆ, రాగానే బ్యాట్ కొట్టేసి వెళ్ళిపోదాం అన్నట్టు కాదు. ఇతను 100 కొట్టాడంటే ఆ 100 వెనకాల 1000 కష్టాలు ఉన్నాయి. 600 రోజుకి 600 బాల్స్ ఎదుర్కొన్నటువంటి ఒక కష్టం ఉంది. అవేమీ చేయకుండా నాకు ఐఏఎస్ వచ్చేయాలంటే కుదరదు అబ్బాయి. సో ఇతని యాటిట్యూడ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అంటే ఒక వ్యక్తి ఛాంపియన్ అవ్వాలంటే నీ చేసే పని పట్ల ప్రేమ ఉండాలి. నీ పనిని ప్రేమించాలి, నీ సబ్జెక్ట్ని ప్రేమించాలి. ఆ జిఎస్ఆ లేకపోతే ఆప్షనల్ పిఎస్ఐఆరా ఏదైనా కానీ దాన్ని ప్రేమించాలి, కేవలం చదవడం కాదు. కరేజ్ టు క్రాక్ ఇట్, అంటే నాకు ఈ లక్ష్యం నాకు ఉంది, ఆ లక్ష్యాన్ని నేను గలను అనేటటువంటి ధైర్యం ఉండాలి, ఆ యాటిట్యూడ్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. 2024 రిజల్ట్స్ చూసినప్పుడు ప్రతి ఒక్క విజేత వెనకాల కుటుంబం సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ శక్తి దూబే కాడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరి వెనకాల, ప్రతి ఒక్కరి విజయం వెనక ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అలాగే వైభవ్ వెనకాల కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అలాగే వీళ్ళందరి వెనకాల ట్రైనింగ్ ఉంది, శిక్షణ ఉంది. ఆ శిక్షణ శిక్షలాగా కాకుండా ఆ శిక్షణ అనేది తన నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉంది. సో ఇటువంటి వైభవ్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. వన్ టైం అడ్మిషన్ లైఫ్ టైం యాక్సెస్ అనే పేరుతోటి దీనికోసం ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. జూన్ 8 మార్నింగ్ 10 o'clockకి. ఈ స్కాలర్షిప్ టెస్ట్ రాసిన వాళ్ళకి మీకు ఒకసారి కనుక ఆ స్కాలర్షిప్ పొందితే మీరు ఐఏఎస్ కొట్టేంత వరకు కూడా మా ట్రైనర్లు, మా కోచ్లు మీతోటి ఉండి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, లైఫ్ టైం యాక్సెసిబిలిటీ తోటి. ఈ స్కాలర్షిప్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇతను సాధించిన విజయం ఏంటి? 35 బంతుల్లో 100 రన్లు. ఇది చిన్న విషయం కాదు. జస్ట్ 14 సంవత్సరాల వయసులోనే ఇది సాధించడం జరిగింది. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ ఆఫ్టర్ క్రిస్ గేల్. క్రిస్ గేల్ వెస్టిండీస్కి చెందిన ఆయన. ఐపీఎల్లో 2013లో అనుకుంటా 30 బంతుల్లో 100 కొట్టాడు. ఇతనికి ఈ వైభవ్కి కూడా అది సాధ్యమవుతుంది అనే అవకాశం కనపడుతూ ఉంది. ఇతని బ్యాటింగ్ స్టైల్ చూస్తే ఇతను బ్యాటింగ్ చేయడం కన్నా శివతాండం ఎక్కువ చేశాడు బ్యాటింగ్ని. ఇతని రికార్డులు ఏంటి అంటే యంగెస్ట్ ఐపీఎల్ డెబ్యూటెంట్, 14 ఏళ్ళకి అయ్యాడు ఐపీఎల్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. యంగెస్ట్ బ్యాటర్ టు హిట్ ఎ 6 ఇన్ ద ఐపీఎల్. ఐపీఎల్లో మొదటి బంతికే మొదటి సిక్స్ని కొట్టాడు ప్రీవియస్ మ్యాచ్లో. యంగెస్ట్ టు హిట్ ది 4 ఇన్ ద ఐపీఎల్, యంగెస్ట్ టు స్టార్ట్ ద ఐపీఎల్ కెరియర్ విత్ ఎ 6. అలాగే యంగెస్ట్ ఐపీఎల్ కరోడ్పతి కూడా. అంటే ఇతన్ని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 1,10,00,000 కొనుక్కున్నారు. ఇతని రికార్డ్స్ ఇవి. ఇక భవిష్యత్తులో ఎన్ని రికార్డ్స్ వస్తాయో మనం చెప్పలేం. కానీ అంటే అటువంటి ఛాంపియన్ అవ్వాలంటే ఏం కావాలి? హార్డ్ వర్క్ కావాలి. దీన్ని షెడ్యూలర్స్ అని అంటారు. అసలు అంటే ఆ హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇలాంటి వాళ్ళు చేసేది, వాళ్ళు వర్క్ చేస్తున్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. అది జీవితంలో ఏదో మామూలుగా ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తాం, స్కూల్కి వెళ్తాం. ఇది రొటీన్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఎంత హార్డ్ వర్క్ అంటే రోజుకి 600 బంతులు ప్రాక్టీస్ చేసేవాడంటే ఈనాడు పేపర్లో రాశారు. రోజుకి 600 బంతులు ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి? ఆల్మోస్ట్ రోజులో 8 గంటల పాటు ప్రాక్టీస్లో ఉండడమే. అంటే ఒక 50-50 మ్యాచ్. ఏది? వన్ డే మ్యాచ్లో 50-50 ఓవర్లు ఉంటాయి. 50 ఓవర్లలో 300 బంతులు పడతాయి. ఒక 3 గంటలు ఒక సెషన్, 3:30 గంటలు ఒక సెషన్ ఉంటుంది, 3:30 గంటలు ఇంకో సెషన్ ఉంటుంది. అంటే 7 గంటల నుంచి 8 గంటల పాటు కేవలం ప్రాక్టీసే చేసాడు. అంటే ఆట మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత ప్రాక్టీస్ చేస్తాడు. సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ కూడా అంతే. తను చదివే సబ్జెక్టు మీద ఎంత ప్రేమ లేకపోతే రోజుకి 8 గంటలు 10 గంటలు చదువుతాడు. ఈ 600 బాల్స్ ప్రాక్టీస్ చేయడమే కాదు, ఈ తను ఇష్టమైన ఫుడ్ని కూడా సాక్రిఫైస్ చేశాడు. 150 కిలోమీటర్లు, గంటకి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాల్స్ని ఎదుర్కొన్నాడు. కోర్స్ ఎంతో కొంత ఇతని లక్ కూడా అతనికి ఉంది. అండ్ లక్ ఫేవర్స్ ద బ్రేవ్. అంటే లక్ష్మి ఎవరిని వరిస్తుందంటే ధైర్యవంతుల్నే వరిస్తుంది. ధైర్యలక్ష్మి.
అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ 8 గంటల ప్రాక్టీస్ కాకుండా రోజు 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేసేవాడు క్రికెట్ అకాడమీకి వెళ్ళడానికి. 20 కిలోమీటర్లు వెళ్ళడానికి అంటే మీనింగ్ ఏంటి? ఇంకో 20 కిలోమీటర్లు తిరిగి రావడానికి ఇంకో 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం. అది ఒక 2 గంటలు అనుకుందాం. అంటే 10 గంటల పాటు ఇతని ప్రాక్టీస్ ఉంది. ఇతని యాటిట్యూడ్ ఏంటో చూడు. హీ హాజ్ నో ఫోలో. ఫోలో అంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ అవుట్. అంటే మొదటి బంతికే సిక్స్ కొట్టాడు మొదటి మ్యాచ్లో. అంటే అసలు నేను అవుట్ అయితే ఏంటి, నా కెరీర్ ఏంటి అనే భయం లేదు ఇతనికి. అలాగే రెండో మ్యాచ్లో సెంచరీ కొట్టినటువంటి మ్యాచ్లో 94 దగ్గర స్కోరుడుగా 35 బంతి పడ్డప్పుడు దాన్ని సిక్స్ కొట్టాడు. ఏ భయం లేదు. సిక్స్ కొడితే మళ్ళీ సిక్స్ సిక్స్ కొట్టే విధంగా నేను కనుక ఆడితే ఒకవేళ క్యాచ్ అవుట్ అయితే అనే భయం లేదు ఇతనికి. ఈ ఫియర్ ఆఫ్ లూజింగ్ అవుట్ అనేటటువంటిది లేకపోవడమే అన్నిటికన్నా కీలకమైనటువంటిది. నాకు సర్వీస్ రాదేమో, ఆప్షన్ బిఏ ఉండాలి, ప్లాన్ బిఏ ఏమి పెట్టుకోకూడదు. నువ్వు సివిల్ సర్వీస్ యూపీఎస్సీ సాధిద్దామనే లక్ష్యం పెట్టుకున్నావంటే ఫోలో ఉండకూడదు. ఫోకస్ ఆన్ ద బాల్. ఇతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూడండి, ఒక చిరుతపులి ఒక జింకని వేటాడేటప్పుడు ఏ విధంగా ఆ, చాలా సూక్ష్మంగా చూస్తుంది, చాలా ఫోకస్డ్గా చూస్తుంది. అలాగే ఇతను కూడా బంతిని ఫోకస్డ్గా చూస్తున్నాడు. అంటే ఈ బంతి కనుక నా కన్ను కనుక ఈ బంతి మీద నుంచి మిస్ అయితే ఆ బంతి పోతే నా జీవితం ఏమవుతుందో అనేటటువంటి విధంగా ఇతను ఫోకస్డ్గా చూస్తున్నాడు. ఒక చిరుతపులి దృష్టి కనపడింది. యూపీఎస్సీ అభ్యర్థులకు కూడా ఇటువంటి చిరుతపులి దృక్పథం కావాలి. టార్గెట్ ఓరియంటెడ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు చదివే సబ్జెక్ట్ని ప్రేమించాలి, గ్రౌండెడ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నీకు ఐఏఎస్ వచ్చిందని లేకపోతే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళని చిన్నచూపు చూస్తుంటారు. అలా చిన్నచూపు చూడడం. ఇతని యాటిట్యూడ్లో కనపడింది అదే. గ్రౌండెడ్గా ఉంటాడు, తన జాబ్ని తను చేసే పనిని ప్రేమిస్తాడు. ఇతని టెక్నిక్ కూడా ఉంది. ఫ్లిక్ షాట్స్ ఉన్నాయి, లాఫ్టెడ్ షాట్స్ ఉన్నాయి. తను ఆడే ఈ 35 బంతుల్లో 100 సెంచరీ కొట్టినటువంటి షాట్స్ కనుక చూస్తే మనం, పవర్ షాట్స్ ఉన్నాయి, రివర్స్ స్వీప్స్ ఉన్నాయి, కన్సిస్టెన్సీ ఉంది అన్నిటికన్నా మించి. ఇటువంటి టెక్నిక్ని యూపీఎస్సీ అభ్యర్థులు కూడా ఫాలో కావాలి. ప్రిపరేషన్లో ఈ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీగా అవసరం. నోట్స్ రాసుకోవాలి, తర్వాత ఆ, మైండ్ మ్యాప్లు తయారు చేసుకోవాలి, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, బేసిక్స్ కోసం ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, టెస్టులు రాయాలి, రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఇన్ని రకాల పద్ధతులు అవలంబిస్తేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ దెర్ ఆర్ పీపుల్ బిహైండ్ హిమ్. ఇతని సక్సెస్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఇతని కోచ్ మనీష్ ఓఝా. అలాగే ఇతని ఫాదర్ సంజీవ్ గారు తన కొడుకుని అకాడమీకి పంపించడానికి, అకాడమీ ఫీజు కట్టడానికి తనకున్నటువంటి కాస్తపాట భూమిని అమ్మేయడం జరిగింది. అలాగే ఇతని తల్లి ప్రతిరోజు 2 గంటలకి, మార్నింగ్ 2 గంటలకి నిద్ర లేచి ఇతనికి అన్నం వండి పెట్టి పంపించేది. ఎందుకంటే 20 కిలోమీటర్లు, వీళ్ళ ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఆ అకాడమీ ఉండేది. మరి 3 గంటలకల్లా రెడీ చేసి పెడితే ఇతను మూడింటికి నిద్ర లేచి 4 గంటలకల్లా బయలుదేరితే 1 గంట ప్రయాణం చేస్తే 5 గంటలకల్లా అక్కడికి చేరుకుంటే అక్కడ మొదలు పెడితే ప్రాక్టీస్ 8 గంటలు. అలాగే ఇతని అన్నయ్య, తండ్రి సంపాదించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇతని అన్నయ్య ఇతనికి ఇంటి ఖర్చులు చూసుకునేవాడు. అండ్ వీళ్ళందరినీ మించి ఇతనిలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించింది కోచ్ ఓజా, మనీష్ ఓజా. వీళ్ళందరూ కాకుండా రాహుల్ ద్రావిడ్ గారు రాజస్థాన్ రాయల్స్లో ఇతన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయడం జరిగింది 1,10,00,000కి. అండ్ అంతేకాకుండా నీ ఆట నువ్వు ఆడు, భయపడాల్సిన అవసరం లేదు, మొదటి బంతికి భయపడక్కర్లేదు, చివరి బంతికి భయపడక్కర్లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసినటువంటి టీమ్మేట్స్ ఉన్నారు. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా వీళ్ళందరూ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్లో అన్నయ్య లేకపోతే తమ్ముడు సపోర్ట్ చేస్తారు, అలాగే కోచింగ్ సంస్థలకు సంబంధించినటువంటి టీచర్లు సపోర్ట్ చేస్తారు, రాహుల్ ద్రావిడ్ లాంటి మెంటర్లు ఉంటారు, అలాగే టీమ్మేట్స్ లాంటి ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరి కలయికతోటే ఒక వ్యక్తి సక్సెస్ సాధించడం జరుగుతుంది. ఇతను మరొక సచిన్ టెండూల్కర్లా కనపడుతున్నాడు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ మొదటి మ్యాచ్ ఆడినప్పుడు 16 సంవత్సరాలు, ఇతని వయసు మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు 14 సంవత్సరాలు, 2 సంవత్సరాల తేడా అంతే తప్ప సచిన్ టెండూల్కర్కి ఉన్నటువంటి టాలెంట్ ఉంది. అతనిలాగానే కష్టపడేటటువంటి తత్వము ఉంది. ఇతను చాలామంది బేబీ ధోని అంటున్నారు. ధోని గారు బేబీ ఈజ్ షోయింగ్ ద గ్రేట్ షాట్స్ లైక్ మెచ్యూర్డ్ ప్లేయర్ అని చెప్పి పొగడ్డం కూడా జరిగింది. విరాట్ కోహ్లీ
కూడా ఇతన్ని అభినందించాడు. అండ్ కోహ్లీ టోల్డ్ హిమ్ దట్ హౌ టు బీ గ్రౌండెడ్ అండ్ హౌ టు స్టే హంబుల్ అండ్ వర్క్ హార్డ్. నువ్వు ఎంత ఎదిగినా కానీ నీ మూలాలు మర్చిపోకు అనే సలహాని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక విజేత అవ్వాలి అంటే ఒక కళ ఉండాలి, కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ తోటివారు కూడా నిన్ను నమ్మాలి, నీ పేరెంట్స్ నిన్ను నమ్మాలి, నీ కోచ్ నిన్ను నమ్మాలి. వాళ్ళు నమ్మాలంటే నీ వర్క్ కూడా అలా ఉండాలి. ధైర్యం ఉండాలి, అలాగే ఒక రిలెంట్లెస్ వర్క్ ఎథిక్ ఉండాలి. ఎప్పుడైతే రిలెంట్లెస్ వర్క్ ఎథిక్ ఉంటుందో ఆటోమేటిక్గా నీ పేరెంట్స్ నమ్ముతారు, నీ కోచ్ నమ్ముతారు, నీ మెంటార్లు నమ్ముతారు, నీ స్నేహితులు నమ్ముతారు. టోటల్ ఎకో సిస్టమ్ నీ మీద నమ్మకం పెట్టుకుంటుంది. అందరూ కలిసి, అందరి పాజిటివ్ ఎనర్జీ కలిసి నిన్ను లక్ష్యం వైపు సాధించే విధంగా నిన్ను ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి 2017లో వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు 2025 నాటికి స్వయంగా ఫీల్డ్లో దిగి పర్ఫార్మెన్స్ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఒకప్పుడు టాడ్లర్గా ఉన్నాడు. నౌ హీ ఈజ్ ఎ బాయ్. టుమారో వెన్ హీ ప్లే ద ఫస్ట్ టెస్ట్ హీ విల్ బీ ఎ మ్యాన్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇతని చిన్నపిల్లాడు అని కాకుండా, కాకపోతే ఇతను కొన్ని జాగ్రత్తలు కూడా వహించాలి. బహుమతులు వస్తున్నాయి కదా అని చెప్పి బీహార్ గవర్నమెంట్ 10 లక్షల బహుమానం ప్రకటించింది అని చెప్పి అటువంటి వలలో పడకూడదు. బహుమతులు తీసుకోవాలి, బట్ గ్రౌండెడ్గా ఉండాలి. రెండోది, ఈ కార్పొరేట్ కంపెనీలు చేసేటటువంటి మాయలో పడకూడదు. ఇప్పుడే హడావిడిగా ఫ్రాంచైజీలకి లేకపోతే అడ్వర్టైజ్మెంట్లకి చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇతను 14 సంవత్సరాల వయసు ఉంది కనుక అమ్మాయిలు వెంటపడే అవకాశం ఉంది. దాని నుంచి దూరంగా ఉండాలి. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఏ విధంగా అయితే ఉంటారో అదే యాటిట్యూడ్ని ఇతను పాటించాలి. ఇతని యాటిట్యూడ్ని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ నేర్చుకోవాలి.